కూటమి ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేత రాచమల్లు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 లక్షల మంది ఉద్యోగస్తులకు పెండింగ్ డిఏలను చెల్లిస్తామన్న ప్రభుత్వం నేటికి నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేకే ఉద్యోగస్తులు రోడ్లపైకి వచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగస్తుల తరపున పోరాడతామని రాచమల్లు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఎక్కడి దాకా తీసుకుపోయినారు ఉద్యోగస్తులు అంటే, వీళ్ళు చెప్పిన అబద్ధాల హామీలన్నీ ఊహల నిచ్చెనెక్కించినారు. ఉద్యోగస్తులందరినీ ఊహల నిచ్చెనెక్కించినారు. ఎక్కడికి తీసుకుపోయినారంటే స్వర్గ పంచుల దాకా తీసుకుపోయినారు. ఆ నుంచి దబేలు మన కింద వేస్తే ఎవరు ఊళ్ళలో వాళ్ళు అన్నారు ఉద్యోగస్తులు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన 14 లక్షల మంది ఉద్యోగస్తులందరి వైపు నుంచి, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగస్తులందరి వైపు నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులందరి తరఫున ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కానీ, వారి కుమారులు కానీ, లేకుంటే వారి భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేసే మంత్రులు కానీ, ఎవరైనా సరే మీరు సమాధానం చెప్పాలా. ఈరోజు నేను ప్రశ్నించే ప్రభుత్వ ఉద్యోగస్తుల వైపు నుంచి నేను ప్రశ్నించే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలగాల. నిజంగా మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తాను. నేను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తా ఉన్నాను.